అందరికీ నమస్కారం. మీ వెందాళం పద్మావతి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఈ దేశ ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా జరుగుతా ఉండడం చాలా సంతోషకరం. ఈ సందర్భంగా ఈ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కి సంబంధించి ఎవరు ఎంతలా కృషి చేశారు, ఏ ప్రభుత్వం ఏం చేసిందనే దానికి ఆధారాలతో సహా మనందరం ఒకసారి మాట్లాడుకుందాం. 2019, 20 మధ్యలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం భూసేకరణ కార్యక్రమం మొదలుపెట్టి 2203 ఎకరాల్ని 1465 మంది దగ్గర నుంచి సేకరించడం జరిగింది. వారికి ఆర్ఎన్ఆర్ పరిహారం అనేది 2023 ఆగస్టు 17 కల్లా వాళ్ళకి స్కూల్స్ నిర్మించడం అయితేనేమి, వాటర్ సప్లై అయితేనేమి, పవర్ సప్లై అయితేనేమి ఈ కార్యక్రమాలన్నీ కంప్లీట్ చేసి పరిహారం అనేది కంప్లీట్ చేయడం అనేది జరిగింది. తర్వాత కన్సెషన్ అగ్రిమెంట్ అనేది 2020 జూన్ 12వ తేదీన చేసుకోవడం జరిగింది వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే. తర్వాత వచ్చి ఎయిర్‌పోర్ట్‌కి సంబంధించి పవర్ సప్లైకి గాను 2,62,22,000 రూపాయలని శాంక్షన్ చేసింది 2023 అక్టోబర్ 18వ తేదీన వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వమే అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. తర్వాత ఎయిర్‌పోర్ట్ ల్యాండ్‌లో ఉన్నటువంటి కరెంట్ పోల్స్ రొటేట్ చేసేదానికి గాను నవంబర్ 3వ తేదీ 2023న ఈ కార్యక్రమం చేపట్టారనే దానికి సాక్ష్యాధారాలు ఉన్నాయి. అలాగే 2023 జనవరి 12వ తేదీన తారక రామ తీర్థ ప్రాజెక్ట్ నుంచి వాటర్ సప్లై చేయడానికి ఈ ఎయిర్‌పోర్ట్‌కి 5,30,00,000 రూపాయలు శాంక్షన్ చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వమే అని సగర్వంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే ఎయిర్‌పోర్ట్ సంబంధించి సివిల్ ఏవియేషన్‌తో ఎంఓయూ చేసుకుంది ఏప్రిల్ 2023లో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వమేనని ఈ సందర్భంగా మేమందరం తెలియజేసుకుంటున్నాం. తర్వాత ఎంఓయూ జీఎంఆర్‌తో జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలోనేనని ఒకసారి గుర్తు చేస్తున్నాను. తర్వాత కోర్టు కేసులన్నీ హైకోర్టులోనైతేనేమి, సుప్రీంకోర్టులోనూ ఉన్నటువంటి కేసులన్నీ పరిష్కారం చేసి పర్మిషన్స్ అన్నీ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా 2023 మే 3వ తేదీన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది అని సగర్వంగా తెలియజేసుకుంటున్నాను. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే నాటికి 86.61% పనులు కంప్లీట్ అయ్యాయి అని చెప్పి ఈ కేంద్ర మంత్రి గారు అలాగే శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులైనటువంటి శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారి నోటి వెంట మనందరం విన్నాం. తర్వాత వచ్చింది ఈ కూటమి ప్రభుత్వం మిగిలిన పనులను కంప్లీట్ చేసి ఈ రోజు ప్రారంభోత్సవ కార్యక్రమం అనేది ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా జరుగుతూ ఉంది. కానీ క్రెడిట్ చోరీ చేసుకునే అలవాటుగా చేసుకునే ఈ కూటమి ప్రభుత్వ పెద్దలు ఈ క్రెడిట్ నంతటినీ కూడా వాళ్ళు తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఏం జరగలేదన్నట్టు చూపించే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కానీ ప్రజలందరూ గమనించండి, మేధావులందరూ గమనించండి అని తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఎవరు విజన్ ఉండే నాయకుడు, ఎవరు విజనరీ నాయకుడు, చెప్పుకు తిరిగే వాళ్ళు ఎవరు, చేసి చూపించే వాళ్ళు ఎవరు అనేది మనందరం గమనించాలి. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి ఇదొక నాందిగా మిగులుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఉపయోగపడేవి, ప్రజోపకారమైనవి ఎన్నో పనులు చేశారు కాబట్టి ప్రజల హృదయాల్లో ఈరోజు చిరస్థాయిగా నిలబడే పరిస్థితులు ఉన్నాయని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు.